జనసేన నాయకురాలు ప్రెస్ మీట్ పట్టెల్లా తిట్టడమే అజెండాగా పెట్టుకుంది మహానుభావురాలు. అమ్మా, నువ్వు ఒక ఆడదానివి అమ్మా, సాటి ఆడదానికి విలువ గౌరవం అనేది నీకు తెలియదా? మీ నాయకుడు, మీ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో రాకముందు మహిళల గురించి ఎంత గొప్పగా చెప్పారమ్మా. 30,000 మంది ఆడవారు మిస్సింగ్లో ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, నేను అధికారంలో రాగానే అన్నీ బయటికి తీస్తాను, అందరినీ సంక్షేమంగా ఇంటికి చేరుస్తాను అని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆయన్ని నమ్మారుగా అమ్మా. నమ్మేం చేశారు? ఓటు వేశారు. ఓటు వేసిన తరువాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. పంచాయతీ రాజులు ఉన్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఫోటోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ప్రతి కార్యాలయంలో గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఆఫీసుల్లో అన్ని చోట్ల ఫోటో మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఫోటో ఉంది. డిప్యూటీ సీఎం గారి ఫోటోలకి పరిమితమయ్యారు. ఏందమ్మా ఆ మిస్సింగ్ అయిన 30,000 మంది జాడ ఏదమ్మా? 20 నెలలు అయింది. ఆడవారిని దూషించడమే మీ అజెండాగా ఉందమ్మా. మా భారతమ్మ ఏనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఏ రోజు వచ్చి ఎవరిని అవహేళనగా మాట్లాడలేదు, ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆమె సీతాదేవి అడుగు జాడల్లో నడిచిద్దమ్మా. మీలాగా పరాయి మగాళ్లతో డ్యాన్సులు వేయడము, డ్యూయెట్లు పాడడము, వీధిలో అందరి ముందు సభ్య సమాజము తలదించుకునేలాగా నాటకాలు చేయడము మా భారతమ్మకు రాదమ్మా. ఆమె ఎలా అయితే ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాములు వారి అడుగు జాడల్లో ఎలా అయితే సీతాదేవి గారు నడిచారో అదే అడుగు జాడల్లో మా జగనన్న అడుగు జాడల్లో నడిచిందమ్మా మా భారతమ్మ. ఆమెకి డబ్బు ఏం కొత్త కాదు, రాజకీయం ఏం కొత్త కాదు, అన్ని కష్టాలు ఏం కొత్త కాదు. మీరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు అందరూ తోడై మా జగనన్నని 16 నెలలు అక్రమంగా జైల్లో పెడితే ఎన్ని కష్టాలు అయినా ఆమె మొత్తం తట్టుకొని దేవుడు మంచి చేస్తాడు అని నమ్మిన ఒక మహిళమ్మ మా భారతమ్మ. రెండవది, మా భారతమ్మ పేదలకి అన్నం పెట్టడం, అనాథులకి వాళ్ళకి సరైన బాట, వాళ్ళకి సరైన ఇల్లు, మంచి చేయడమే ఆమెకు తెలుసు. కానీ ఒకళ్ళని పంచలో చేరి ఆ పంచ కంపు చేయడమే మా భారతమ్మకు తెలియదమ్మా. మంచికి మారు పేరే మా భారతమ్మ అమ్మ. అలాంటి భారతమ్మ చూసి మేము గర్వపడుతున్నాము. మా జగనన్న అడుగుజాడల్లో నడిచే ఒక సీతాదేవిలాగా మేము చూస్తామమ్మా. దయచేసి ఇంట్లో ఉన్న మా భారతమ్మని మీరు బయటికి లాగే కార్యక్రమము మానుకుంటారని నేను మీ సోదరులుగా చెప్తున్నాను. అమ్మ వద్దులేమ్మా, మీ తమ్ముడుగా చెప్పుకుంటే నేను కూడా బజారు అయిపోతాను. ఒక కార్యకర్తగా నేను మీకు చెప్తున్నానమ్మా.